రంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాది ఎర్రబాపు హత్యను నిరసిస్తూ డిసెంబర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మృతుడు ఎర్రబాపు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపినట్లు ఆయన తెలిపారు. హత్యకు నిరసనగా న్యాయస్థానాల్లో కోర్టు విధులకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎర్రబాపు హత్యపై సమగ్ర విచారణ జరిపి హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని జగన్ కోరారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలకు గురికావడం ఆవేదన కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు పెంఠం రాజు, దొంపల్ సురేష్, కార్యదర్శి ఏ దీపక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్, న్యాయవాదులు విఘ్నేష్, పడిగేల వెంకటేశ్వర్, బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అడ్వకేట్లపై దాడులకు నిరసనగా ఈరోజు బహిష్కరించడం జరిగింది. అయితే మనకు అందుబాటులో సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్. నమస్తే. నా పేరు రవీంద్ర ఆల్గోడ్, న్యాయవాదిని, నిజామాబాద్ పౌరకుల సంఘం రాష్ట్ర కోశాధికారిని. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధిలో జరిగినటువంటి ఎర్రబాబు హత్య చాలా దుర్మార్గమైంది. అది క్షమించదగింది కూడా కాదు. అతను క్షానికావికేశానికి గురై అతను ఒక న్యాయవాదిని హత్య చేయడం అంటే అతనికి కనీసం ఒక విచక్షణ కోల్పోయింది అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లాంటి దాడులు అనేటటువంటి సమాజంలో నిరంతరం పెరుగుతున్నవి. ఎక్కడా కూడా మనిషి ఒక ఆలోచనతో పనిచేయట్లేదు అనేటటువంటిది ఒక రకరకాలుగా ఇవాళ సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రకరకాల ఛానళ్ళు మనిషిని అజ్ఞానిగా తయారు చేయడం కాకుండా విచక్షణ కోల్పోయేటట్లుగా తయారు చేస్తున్నాయి. న్యాయవాదులకు ఏముంటుందండి? వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలు ఏముండవు. ఆ క్లయింట్ యొక్క ప్రయోజనాలే ఆ న్యాయవాది ప్రయోజనాలు. ఆ క్లయింట్కు న్యాయం చేయడమే న్యాయవాది యొక్క లక్ష్యం. అది అతని క్లయింట్ చెప్పినటువంటి వాదనలు కోర్టుకు విన్నవించాలి. చట్ట రూపంలో అది ఎట్లా పనికి వస్తుంది, ఎట్లా పనికి రాదని చట్ట రూపంలో కోర్టుకు విన్నవించడమే న్యాయవాది బాధ్యత. అది అపోజిట్ అడ్వకేట్ కూడా తన క్లయింట్ చెప్పింది కూడా సేమ్ అదే అతను కూడా కోర్టుకు న్యాయమూర్తికి కోర్టుకు విన్నవిస్తారు. ఈ రెండింటిని జోడించిన తర్వాత వివిధ రెండు వైపులు ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారంగా కోర్టు తీర్పునిస్తుంది. న్యాయవాది నాకు న్యాయం చేయలేదో, లేకపోతే న్యాయమూర్తి న్యాయం చేయలేదో, లేకపోతే బలనోళ్ళు అడ్డుపడ్డారని ఈ పద్ధతిలో తనకు ఉండేటటువంటి బలము బలహీనతలు బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇంకెవరో చేయడం వల్ల జరిగేది కాదు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు. ప్రజలందరికీ కూడా ఒక నేరం చేయాలంటే తను భయపడాలి. ఎందుకు భయపడాలి? ఈ నేరం చేస్తే ఫలానా శిక్ష పడుతుంది, ఈ నేరం చేస్తే నేను జైలు పోతాను, ఈ నేరం చేస్తే నా కుటుంబం రోడ్డు పాలవుతుంది, ఈ నేరం చేస్తే నా జీవితమే నాశనం అయిపోతుంది అనేటటువంటి అవగాహన వారికి కలగాలి. అట్లా కలగాలంటే ప్రజల్లో చైతన్యవంతం చేయాలి. చట్టాల పట్ల ప్రజల్ని నిరంతరం చట్టాల్లో ఉన్నటువంటి మంచి చెడులన్నింటినీ కూడా అవగాహన కల్పించడం వల్లే ఈ నేరాలని అదుపు చేయగలుగుతాం. అదే క్రమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో న్యాయవాదులకు ఒక రక్షణ చట్టాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇట్లాంటి ఇవాళ న్యాయవాదుల పైన జరగడం కాదు, ఇటీవల ఈ న్యాయవాదులకు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యేక చట్టం ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించగలరు. నేను న్యాయవాదిపై దాడి చేస్తే ఈ చట్టం ప్రకారంగా రేపు మీద వాదనలు వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నట్టు అందరికి తెలిసినటువంటి విషయాలే. అందుకని దీనికంటే ఇంకా ప్రత్యేకంగా అడ్వకేట్లకు ఎందుకు కావాలంటుందంటే అడ్వకేట్లు కోర్టు నిజాం నుంచి బసరాజ్.